హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకి ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ కీ అయితే రిలీజ్ చేశారు కదా. వన్స్ మీరు మీ కీ అనేది చెక్ చేసుకున్నాక మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో మీకు ఒక ఐడియాకి అయితే వచ్చేస్తారు కదా. అక్కడ వచ్చిన మార్క్సే మీకు ఫైనల్ మార్క్స్ అయితే కాదనమాట. మీరు మీ ఇంటర్ మార్క్స్ నుంచి కూడా 25% వెయిటేజ్ని కూడా తీసుకుని ఈ మార్క్స్తో క్యాలిక్యులేట్ చేసుకున్నాక వచ్చిన మార్క్సే మీకు ఎంసెట్లో ఫైనల్ మార్క్స్. ఫ్రెండ్స్, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎంసెట్ రిజల్ట్ అనేది ఇంటర్ నుంచి మనకు 25% వెయిటేజ్ అయితే తీసుకుంటారు. అలానే ఎంసెట్ నుంచి 75% వెయిటేజ్ అయితే తీసుకుని మన ఎంసెట్ మార్క్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వితౌట్ లాంగ్వేజెస్ మనకి ఇంటర్ ఫస్ట్, సెకండ్ మార్క్స్ వచ్చేసి 600 మార్క్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇంటర్లో 600 మార్క్స్కి 550 మార్క్స్ వచ్చినట్లయితే మనకి 25% వెయిటేజ్ కదా, ఇంటూ 25 తీసుకుంటే మనకు వచ్చేది 22.91. అలానే మీకు ఎంసెట్లో 160 మార్క్స్కి 85 మార్క్స్ వచ్చినట్లయితే ఇంటూ మనకి వెయిటేజ్ వచ్చేసి 75 కదా, ఇంటూ 75 వేసుకుంటే మనకి 39.84 అయితే వస్తుంది. ఇప్పుడు మన ఫైనల్ ఎంసెట్ మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 1 + 2 22.91 + 39.84 ఈ రెండు యాడ్ చేయగా వచ్చిన మార్క్సే మనకి ఫైనల్ ఎంసెట్ మార్క్స్ అనమాట. ఇప్పుడు ఈ మార్క్స్ మీకైతే కన్ఫర్మ్ కాదు, నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రాసిన షిఫ్ట్ హార్డ్ షిఫ్ట్ అయితే మీకు 62 మార్క్స్ కన్నా ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఈజీ షిఫ్ట్ అయితే 62 మార్క్స్ కన్నా తక్కువ మార్క్స్ రావచ్చు. అదే మోడరేట్ షిఫ్ట్ అయితే పెరగొచ్చు, తగ్గొచ్చు. మనమైతే కన్ఫామ్గా చెప్పలేమన్నమాట. ఇప్పుడు మీకు 62 మార్క్స్ వచ్చాయి కదా, ఈ 62 మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూసి మీ ర్యాంక్ని మీరైతే గెస్ చేయొచ్చు. ఆ వీడియో లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.